హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం కన్సాలిడేషన్లో కన్సాలిడేషన్ అంటే ఏంటి, ఫస్ట్ కాంపాక్షన్ అంటే ఏంటి, తర్వాత కన్సాలిడేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ కన్సాలిడేషన్లో ప్రైమరీ కన్సాలిడేషన్ అంటే ఏంటి, సెకండరీ కన్సాలిడేషన్ అంటే ఏంటి, తర్వాత మనం కొన్ని టర్మ్స్ చూసాము. ఏవి coefficient of compression, cc coefficient of compressibility, ఓకే, ఎంవి coefficient of volume change. ఈ ఫార్ములే ఏంటి అనేది చెక్ చేసాం కదా. సో ఇవాళ క్లాస్లో కన్సాలిడేషన్ సెటిల్మెంట్, మనం ఫైనల్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, తర్వాత నార్మలీ అండ్ ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఓవర్ కన్సాలిడేషన్ రేషియో అంటే ఏంటి చూసి ఒక 2 PYQ క్వశ్చన్స్ చూద్దాం ఈ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ పైన ఎలా చేస్తారని. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే ఫైనల్ ఆర్ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ డెల్టా హెచ్ అనేది ఎలా కనుక్కుంటాం అని. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫార్ములే మనకు జస్ట్ ఫార్ములే తెలిసింది అని అంటే క్వశ్చన్లో ఉన్న డేటాని అందులో ఇన్పుట్ చేసి మనం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి అంటే, సపోజ్ ఇనిషియల్ హైట్ ఆఫ్ ది సాయిల్ మనం H0 అని అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇది ఇనిషియల్ హైట్ ఆఫ్ ది సాయిల్. మనం ఏదైనా ఎఫెక్టివ్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సో ఫైనల్ ఏదో ఒక సెటిల్మెంట్ జరుగుతుంది కదా, దాన్ని డెల్టా హెచ్ అనుకుంటే, సో ఈ సెటిల్మెంట్ డెల్టా హెచ్ బై ఇనిషియల్ హైట్ ఆఫ్ ది శాంపుల్ H0 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే డెల్టా ఈ బై 1 + E0. E0 అంటే ఏంటి, ఇనిషియల్గా వాయిడ్ రేషియో అనేది ఎంత ఉంది అనే దాన్ని మనం E0గా రిప్రజెంట్ చేసుకుంటాం, ఇనిషియల్ వాయిడ్ రేషియో. ఓకే, సో డెల్టా ఈ అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో. అంటే ఇనిషియల్గా E0 ఉంటుంది, మనం ప్రెజర్ అప్లై చేయడం వల్ల సెటిల్మెంట్ వస్తుంది. సో సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కంప్రెషన్ జరగడం వల్ల వాయిడ్ రేషియోలో చేంజ్ అనేది వస్తుంది. ఓకే, సో చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో బై 1 + E0 అనేది ఈ ఫార్ములా మనం చాలా చోట్ల యూస్ చేస్తాము. సో ఇది గుర్తుండాలి. డెల్టా హెచ్ ఇదే మన సెటిల్మెంట్ అనమాట. డెల్టా హెచ్ బై H0 ఈక్వల్ టు డెల్టా ఈ బై 1 + E0. ఓకే, సో ఇప్పుడు మనకు డెల్టా ఈ కనుక్కోవడానికి మనం నిన్న క్లాస్లో చూసాము ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ సిసి ఈక్వల్ టు ఏంటి, డెల్టా ఈ బై లాగ్ 10 ఆఫ్ సిగ్మా ఫైనల్ సిగ్మా ఎఫ్ డాష్ బై ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇనిషియల్. ఓకే, సో ఇది కదా మనము లాస్ట్ క్లాస్లో మనము గ్రాఫ్ డ్రా చేసి బిట్వీన్, ఓకే, సిసి అంటే దీని స్లోప్ అని, వై యాక్సిస్ పైన చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో అంటే వాయిడ్ రేషియో తీసుకొని, ఎక్స్ యాక్సిస్ పైన ఎఫెక్టివ్ స్ట్రెస్ తీసుకొని, ఓకే, సో మనం ఈ సిసి అనేది ఇలా డిరైవ్ చేసుకున్నాం, లాగరిథమిక్ స్కేల్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ డెల్టా ఈ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో నుండి మనం ఏం రాసుకోవచ్చు, డెల్టా ఈ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో ఈక్వల్ టు సిసి ఇంటూ లాగ్ 10 ఆఫ్ సిగ్మా ఎఫ్ డాష్ బై సిగ్మా నాట్ డాష్. ఓకే, ఇది రాసుకోవచ్చు కదా సిసి ప్లేస్లో. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకు, డెల్టా హెచ్ బై H0 ఈక్వల్ టు, ఓకే, సో డెల్టా ఈ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం, సిసి ఇంటూ లాగ్ 10 ఆఫ్ సిగ్మా ఎఫ్ డాష్ బై సిగ్మా నాట్ డాష్ బై 1 + E0. ఓకే, సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. దీన్నే మళ్ళీ ఇంకా ఎలా రాసుకోవచ్చు, ఓకే, దీన్నే ఎలా రాసుకోవచ్చు, ఇంప్లైస్ డెల్టా హెచ్ ఈక్వల్ టు H0 ఇంటూ సిసి బై 1 + E0. ఓకే, సిసి బై 1 + E0 లాగ్ 10 ఆఫ్ సిగ్మా ఎఫ్ డాష్ బై సిగ్మా ఇనిషియల్ స్ట్రెస్ సిగ్మా నాట్ డాష్. ఓకే, సో ఇది మనకు ఖచ్చితంగా గుర్తుండాల్సిన ఫార్ములా. మనం ఫైనల్గా ఎగ్జామ్లో యూస్ చేసేది ఎక్కువగా ఈ ఫార్ములాని. ఓకే, ఓకే, సో H0 ఇంటూ సిసి బై, ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ బై 1 + E0. E0 అంటే ఏంటి, ఇనిషియల్ వాయిడ్ రేషియో బై ఇంటూ లాగరిథమిక్ టు ద బేస్ 10 ఇంటూ మనం ఈ సిగ్మా ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ బై ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ తీసుకుంటాం. ఓకే, సో ఇవి గుర్తుండాలి. ఇంకా డెల్టా హెచ్ కనుక్కోవడానికి ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ చేసాం కదా మనం నిన్న ఎంవి వాల్యూ, సో ఆ ఫార్ములా యూస్ చేసి కూడా మనం డెల్టా హెచ్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో ఎంవి ఈక్వల్ టు
డెల్టా హెచ్ బై హెచ్ నాట్ ఇంటూ మనకు చేంజ్ ఇన్ ఓకే ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తీసుకుంటాం. సో ఇందులో నుండి మనకు ఎంవి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలో నుండి ఈ సెటిల్మెంట్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, డెల్టా హెచ్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో ఇవి మనకు గుర్తుండాల్సిన ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం కొన్ని నిన్న చెప్పిన క్లాస్లో ఫార్ములా కూడా బేస్ చేసుకొని ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో మన ఇది మనకు కన్సాలిడేషన్ టెస్ట్లో వాయిడ్ రేషియో ఎంత ఉంది, ఇనిషియల్ వాయిడ్ రేషియో ఓకే E0 ఈక్వల్ టు 1.052 ఉంది. ఎంత ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత ఉంది, సిగ్మా నాట్ డాష్ ఈక్వల్ టు 207 kN/m² ఉంది. ఓకే, ఎంతకు చేంజ్ అయిపోయింది ఫైనల్గా, ఈ ఫైనల్ ఈక్వల్ టు 0.932 ఉంది. ఎంత ప్రెజర్ అప్లై చేసినప్పుడు సిగ్మా ఎఫ్ డాష్ ఈక్వల్ టు 430 kN/m². ఓకే, ఒక కన్సాలిడేషన్ టెస్ట్లో ఇనీషియల్ వాయిడ్ రేషియో 1.052, ఇనీషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత 207 kN/m². ఫైనల్గా అది ఎంతకు చేంజ్ అయింది 0.932, ఎక్కడికి 430 kN/m²కి. ఓకే, ఏమేం కనుక్కోమన్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ అంటే ఎంత ఏవి, కంప్రెషన్ ఇండెక్స్ అంటే ఎంత సిసి, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ అంటే ఎంత ఎంవి. ఈ 3 వాల్యూస్ కనుక్కోమన్నారు. సో నిన్న క్లాస్లో మనం ఈ ఫార్ములా అనేది చూసాము. ఏవి ఈక్వల్ టు మనకు సో ఏవి ఈక్వల్ టు మనము గ్రాఫ్ డ్రా చేసుకున్నాం కదా, ఈకి సిగ్మా డాష్కి తీసుకుంటే మనకేమొచ్చింది, ఇలాగా కర్వ్ ఇది వచ్చింది. సో దీని స్లోప్ చేంజ్ అవుతూ ఉంటుంది, మనకు ఏవి అనుకున్నాము. సో ఏవి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, డెల్టా ఈ బై డెల్టా సిగ్మా డాష్ కదా ఫార్ములా చూసాం. సో ఏవి ఈక్వల్ టు డెల్టా ఈ అంటే ఏంటి, ఫైనల్ వాయిడ్ రేషియో మైనస్ ఇనిషియల్ వాయిడ్ రేషియో బై డెల్టా ఈ డాష్ అంటే ఏంటి, ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ మైనస్ ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఓకే, సో ఫైనల్ వాయిడ్ రేషియో మైనస్ ఇనిషియల్ అంటే ఏంటి, సో ఫైనల్ తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ ఓకే ఫైనల్ తక్కువ ఉంటుంది కాబట్టి E0 మైనస్ ఈఎఫ్ వేసుకోండి, ఎందుకంటే కంప్రెషన్ వల్ల మనకు వాయిడ్ రేషియో తగ్గుతుంది. సో 1.052 మైనస్ ఓకే 0.932 డివైడెడ్ బై ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత ఉంది 430 ఉంది, ఇనిషియల్ ఎంత 207. సో 430 మైనస్ 207 తీసుకుంటే మనకు వాల్యూ అనేది సమ్ 5.38 ఇంటూ 10⁻⁻⁴. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, m²/kN. ఎందుకు మనకు ఈకి యూనిట్స్ ఉండవు. సో 1/సిగ్మా యూనిట్సే అవుతాయి, సిగ్మాకి kN/m² కాబట్టి సో 1/సిగ్మా అంటే ఎంత m²/kN అవుతుంది. ఇది ఏవి వాల్యూ. ఓకే, సో 5.38 ఇంటూ 10⁻⁻⁴ m²/kN ఇది ఏవి వాల్యూ. సో ఇది జస్ట్ ఏంటి అంటే మనకు ఫార్ములా గుర్తుంది అంటే ఇనిషియల్ డెల్టా ఈ అంటే ఏంటి, ఇనిషియల్గా వాయిడ్ రేషియో ఎక్కువ ఉంటుంది, కంప్రెషన్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మనకు తక్కువ ఉంటుంది కాబట్టి E0 మైనస్ ఈఎఫ్ డివైడెడ్ బై ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ మైనస్ ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ వేసుకొని మనం ఏవి వాల్యూ అనేది కనుక్కుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నారు, సిసి వాల్యూ కనుక్కోమన్నారు, ఇండెక్స్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీని ఏవి అనుకుంటాం, ఇండెక్స్ అంటే ఏంటి సిసి. సిసి ఈక్వల్ టు మనం ఫార్ములా ఏంటి, నిన్న న్యూమరేటర్లో డెల్టా ఈ అలానే వస్తుంది, మనం గ్రాఫ్ చూసాం కదా, లాగరిథమిక్ స్కేల్ తీసుకుంటాం ఎక్స్ యాక్సిస్ పైన. ఓకే, log 10 సిగ్మా డాష్, వై యాక్సిస్ పైన వాయిడ్ రేషియో అలానే తీసుకుంటాం. సో డెల్టా ఈ బై log 10 ఆఫ్ ఓకే ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీసుకుంటాం. సో ఇది సాల్వ్ చేయండి సేమ్ ఇలానే, బట్ సమ్ 0.378 అలాగొస్తుంది. వాల్యూస్ అన్నీ మనకు తెలిసిందే. డెల్టా ఈ అంటే ఏంటి, ఇనిషియల్ వాయిడ్ రేషియో మైనస్ ఫైనల్ వాయిడ్ రేషియో. సో ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ డివైడెడ్ బై ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ log to the base 10 క్యాలిక్యులేట్ చేయండి. సో సిసి వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. సిసికి మనకు యూనిట్స్ ఏమీ ఉండవు కాబట్టి మనం ఇక్కడ యూనిట్స్ ఏమీ రాయకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం కనుక్కోమన్నారు, ఎంవి కనుక్కోమన్నారు కదా.
సో ఎంవి ఈక్వల్ టు మనకి ఏవి తెలిసింది అని అంటే సింపుల్గా ఏం రాసేయచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ఈక్వల్ టు ఏవి బై 1 + E0 రాసేయచ్చు. ఓకే, సో ఏవి అంటే ఎంత మనకు 5.38 × 10⁻⁻⁴ వచ్చింది, డివైడెడ్ బై 1 + E0 అంటే ఎంత 1.052 సమ్ వాల్యూ వచ్చింది. వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 2.62 × 10⁻⁻⁴. యూనిట్స్ ఏంటి ఎంవికి కూడా ఏవి యూనిట్సే, అంటే ఎంత మీటర్ స్క్వేర్ పర్ కిలో న్యూటన్. ఓకే, సో వాల్యూస్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి కరెక్టా కాదా అనేది. సో ఇలా మనం ఫార్ములా తెలిసింది అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూని మనకు సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఫార్ములా గుర్తుండాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే మనం ఇందాక హౌ టు ప్రిపేర్ నోట్స్లో ఒకసారి చెప్పాను, ఫార్ములాకి ఖచ్చితంగా ఒక 2 బుక్స్ పెట్టండి, ఒక స్ట్రక్చర్ సబ్జెక్ట్కి, ఒకటి నాన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్కి. సో దాంట్లో ఈ ఫార్ములా మాత్రమే రాసుకుంటూ రావాలి, రిపీటెడ్గా చూస్తూ ఉండడం వల్ల మనకి ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలుగుతాం అన్నమాట. ఓకే, లేదంటే ఫార్ములా ఆలోచించుకోవడానికే మనకు ½ మినిట్ టైం సరిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కంప్రెషన్ ఇండెక్స్ సీసీ వాల్యూ ఎంత ఉంది అని ఇచ్చారు, 0.28 ఉంది ఇచ్చారు. ఏమి సీసీ ఈక్వల్ టు 0.28 ఉంది. వాయిడ్ రేషియో అట్ స్ట్రెస్ ఆఫ్ 12 kN/m² ఇస్ 2.05. అంటే స్ట్రెస్ సిగ్మా డాష్ 12 kN/m² ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంది, 2.05 ఉంది. సో పర్మిబిలిటీ కే కూడా ఇచ్చారు. ఓకే, సో కే ఈక్వల్ టు 3.5 × 10⁻⁻7 mm/s ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు, చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 21.6 kN/m². అంటే ఏంటి, ఇప్పుడు మనకు సీసీ ఉంది, వాయిడ్ రేషియో సిగ్మా, ఈ 3 ఉన్నాయి అంటే మనకు ఫార్ములా ఇది వేసేసుకోవాలి. సీసీ ఈక్వల్ టు ∆E/log10 ఆఫ్ ఫైనల్ స్ట్రెస్ ఎఫెక్టివ్ స్ట్రెస్ టు ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తీసుకోవాలి కదా. సో ∆E అంటే ఏంటి, మనకు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో కనుక్కోమనిందే ఇది. సో వాళ్ళేం ఫైనల్ వాయిడ్ రేషియో కనుక్కోమనలేదు మనల్ని, వాళ్ళు కనుక్కోమనిందే ఏంటి, చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో కనుక్కోమన్నారు. అంటే కనుక్కోమనిందే ∆E. సో దీంట్లో నుండి మనం ఏం రాసుకోవచ్చు, ∆E ఈక్వల్ టు CC × log10 ఆఫ్ సిగ్మా ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ మైనస్ ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్. సో ∆E ఈక్వల్ టు సీసీ ఎంత, క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 0.28 ఇచ్చారు కదా. సో 0.28 × log10 ఫైనల్ ఎంతకు పెంచారు అని చెప్తున్నారు, 21.6 పెంచారు కదా స్ట్రెస్, డివైడెడ్ బై ఇనిషియల్గా ఎంత ఉంది, 12 ఉంది. ఓకే, సో వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇది. ఓకే, సో ∆E ఈక్వల్ టు 0.28 × log10 ఈ వాల్యూ తీసుకొని సీసీ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సెటిల్మెంట్ కనుక్కోమన్నారు. ఇందాక మనం చూసాం సెటిల్మెంట్కి ఫార్ములా ఏంటి, సెటిల్మెంట్ మనం ఎక్కువగా యూస్ చేసే ఫార్ములా ఏంటి అంటే ∆H ఈక్వల్ టు H0 × CC/1 + E0 × log10 టు ద ఫైనల్ బై ఇనిషియల్. సో ఇది మనం సెటిల్మెంట్ కనుక్కోమనింది ∆H. H0 ఎంత ఇచ్చారు, 6 మీటర్స్ ఇచ్చారు. సీసీ ఎంత, 0.28 ఉంది. సో E0 ఎంత, ఇనిషియల్ ఇది సో 2.05 ఉంది. సో ఫైనల్ స్ట్రెస్ ఎంత ఇచ్చారు, 21.6. ఇనిషియల్ స్ట్రెస్ ఎంత ఇచ్చారు, ఓకే 12 దీని దగ్గర తీసుకోండి. దాంట్లో మనకు ఏం కావాలి, ∆H మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఇదే ఫార్ములా పైన. మనం ఇంతవరకు చూసిన ఫార్ములాస్ అన్నీ ఏంటి, మనం ఎన్ని ఫార్ములాస్ చూసాం, ఏవి, సిసి, ఎంవి, ఓకే ∆H, ఇంతేనా. ఈ 4 ఫార్ములా యాక్చువల్గా కన్సాలిడేషన్లో ఇంకా పోను మనకు నెంబర్ ఆఫ్ ఫార్ములా అనేవి ఎక్కువ వస్తాయి. సో అవి తర్వాతవి నేర్చుకుంటూ ముందువి మర్చిపోకుండా మనం ఏవి కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ నుండి తర్వాత కంప్రెసివ్ ఇండెక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్, తర్వాత సెటిల్మెంట్, ఈ ఫార్ములాలన్నీ నేర్చుకుంటూ ఇంకా కొత్తగా వచ్చే ఫార్ములాస్ యాడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. ఓకే, సో నెక్స్ట్
సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నార్మలీ అండ్ ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్. ఇవి నార్మల్గా స్టేట్ పిఎస్యూస్ కానీ లేదు అంటే ఆర్ఆర్బి వీటికి ఇంపార్టెంట్. గేట్లో కూడా 1 మార్క్ క్వశ్చన్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్స్ అంటే ఏంటి, ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్ అంటే ఏంటి అని. సపోజ్ ఒక సాయిల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఒక 10 kN/m² అనే ఎఫెక్టివ్ స్ట్రెస్ అప్లై చేశారు. ఓకే, సో ఈ సాయిల్ అనేది ఎప్పుడు ఈ 10 kN/m² కంటే ఎక్కువ స్ట్రెస్ దీనిపైన అప్లై చేయలేదు. ఒక 8 9 అంతవరకే మ్యాక్సిమం చేసుంటారు అనుకోండి. ఇప్పుడే ఫస్ట్ టైము దీని లైఫ్ టైంలో ఫస్ట్ టైం ఇది హయ్యెస్ట్ స్ట్రెస్కి సబ్జెక్ట్ అవుతోంది అంటే ఇది నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ అప్లై చేస్తున్న సాయిలే హయ్యెస్ట్ దీనికి ఇదన్నమాట. ఓకే, హయ్యెస్ట్ స్ట్రెస్ ఇప్పుడు 10 kN/m² ఈ సాయిల్ పైన హయ్యెస్ట్. ఇంతకుముందు ఎప్పుడు ఇది రాలేదు అని అంత జరగలేదు అంటే అది నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్స్. అలా ఇది చూడండి, పాస్ట్ అప్లైడ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ వాజ్ లోయర్ దాన్ ద ప్రజెంట్ అప్లైడ్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఓకే, సో ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే ఏంటి, ఇంతకుముందు ఇప్పుడు మనం 10 kN/m² అప్లై చేస్తున్నామంటే ఇంతకుముందు ఎంతైనా 10 కంటే పైన ఒక 15 kN/m² అలాగా ఏదైనా మనం అప్లై చేసుకొని ఉన్నామనుకోండి. ఓకే, సో ఇప్పుడు తక్కువ చేస్తున్నాం కాబట్టి సో ఇది ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ కిందకి వస్తుంది. నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్స్లో కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ టైం ఇప్పుడే కదా మనం ఎక్కువ స్ట్రెస్ అప్లై చేస్తున్నాం, సో ఇప్పుడే కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్లో ఏంటి అంటే ఆల్రెడీ అది ఎక్కువకి సబ్జెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కంప్రెస్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం అప్లై చేసిన దాంతో అంత కంప్రెసిబిలిటీ రాదు నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్స్కి వచ్చినంత. ఓకే, సో ఈ డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏదైనా ఒక సాయిల్ పైన సర్చార్జ్ అనేది మనం అప్లై చేసున్నాం అనుకోండి. సో ఈ సర్చార్జ్ అనేది రిమూవ్ చేసేసాము ఇప్పుడు. సో ఇప్పుడు తక్కువ స్ట్రెస్ ఉంది, ఇంతకుముందు ఎక్కువ స్ట్రెస్ ఉండేది. సో అది ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్ కిందకి ఎగ్జాంపుల్ వస్తుంది. సపోజ్ ఏదైనా ఒక సాయిల్ పైన గ్లేషియర్ ఉంది అనుకోండి, ఈ గ్లేషియర్ అనేది మెల్ట్ అయిపోయింది. సో ఇంతకుముందు ఎక్కువ స్ట్రెస్ ఉండేది, ఇప్పుడు తక్కువ స్ట్రెస్ ఉంది. అలానే కాకుండా సపోజ్ ఒక సాయిల్ ఉంది, ఇది బాగా ఎరోడ్ అయిపోతూ వస్తుంది అనుకోండి. సో అంటే ఏంటి, పైన సాయిల్ మొత్తం ఎరోడ్ అయిపోయింది కాబట్టి ఇంతకుముందు ఓవర్ బర్డెన్ ఉండేది, ఇప్పుడు తక్కువ బర్డెన్ ఉంది. ఇవన్నీ ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్లోకే వస్తాయి ఎగ్జాంపుల్గా. ఓకే, సో ఓవర్ కన్సాలిడేషన్ రేషియో ఓసిఆర్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు పాస్ట్లో మనం అప్లై చేసిన స్ట్రెస్ బై ప్రజెంట్లో మనం అప్లై చేసిన స్ట్రెస్. ఓసిఆర్ అంటే పాస్ట్ బై ప్రజెంట్ అని గుర్తుపెట్టుకోండి. పాస్ట్లో మనం అప్లై చేసిన ఎఫెక్టివ్ స్ట్రెస్ డివైడెడ్ బై ప్రజెంట్లో మనం అప్లై చేసిన ఎఫెక్టివ్ స్ట్రెస్. ఓకే, సో ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్కి ఏమవుతుంది, ఓసిఆర్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఎందుకు, మనం ఓవర్ కన్సాలిడేషన్కి పాస్ట్లో ఎక్కువ కదా చేసుంటారు కాబట్టి ఓసిఆర్ గ్రేటర్ ఉంటే అదేమవుతుంది, ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేస్తున్న ఇది ఎక్కువ ఉందనుకోండి, అది నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్ అవుతుంది. అంటే ఓసిఆర్ లెస్ దాన్ 1 అయితే అదేమవుతుంది, నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్స్ అవుతుంది. ఓకే, నార్మలీ కన్సాలిడేటెడ్ సాయిల్స్ ఇప్పుడు ఓసిఆర్ లెస్ దాన్ 1 అయితే. ఓకే, సో నెక్స్ట్ ఎన్సిసి ఓసిసికి ఇంకొక మనం గ్రాఫ్ చూస్తే, సపోజ్ ఓకే ఈ సిగ్మా డాష్ తీసుకున్నాం అనుకోండి, లాగరిథమ్ టు ద 10 మనకు లాగరిథమ్ స్కేల్ తీసుకున్నప్పుడు సిసి కాన్స్టెంట్గా వస్తుంది కదా. ఓకే, సో ఈ సిసి చూసామనుకోండి, సో ఇది ఇలాగా రీకంప్రెషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్స్లో ఏమవుతుంది, రీకంప్రెషన్ అనేది జరుగుతుంది. సో ఈ రీకంప్రెషన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ రీకంప్రెషన్ అంటాం. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఇది సిసి. సో నార్మల్గా సిఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రీకంప్రెషన్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ సిసి ఉంటుంది. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్,
ప్రాక్టీస్ చేయండి. సో రేపు కన్సాలిడేషన్ క్లాస్లో తెరజాగిస్ 1 డైమెన్షనల్ కన్సాలిడేషన్ చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.